హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మురుకులు. అది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దీనికోసం మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకుందాము. అందులోకి ఒక 3 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇది పొడి బియ్యం పిండి అండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు మంచిగా కలిసేలాగా మనం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 3 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కారం ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి మనం వాముని కూడా యాడ్ చేసుకుందామండి. దీన్ని ఇలా లైట్గా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి కొంచెం మంచిగా ఫ్లేవర్ అది తెలుస్తుంది. సో దీన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా నేను ఇక్కడ కలంజీ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి. వీటిని కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఈ సాల్ట్, కారం, పసుపు అన్నీ ఈ పిండిలో ఈవెన్గా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను వెన్నని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం నూనెని వేడి చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెన్నని యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఈ పిండిలో మంచిగా కలిసేలాగా ఇలా రబ్ చేస్తూ కలుపుతున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకుందాము. సరిపోకపోతే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ చూసారు కదా, పిండిని ఇలా ముద్దలా చేసి చూపిస్తున్నాను. ఇలా వచ్చేలాగా మంచిగా రబ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అండ్ అలాగే మనం ఒకేసారిగా కూడా వాటర్ యాడ్ చేసుకోకూడదండి. ఇక్కడ చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని మనం ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇవి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదంతా మంచిగా ఇలా కలిసేలాగా మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈ పిండి మనకి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదండి. మీడియంగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని మనం దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందామండి. దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకుందాము. పిండి నానాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ మనకి మంచిగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. ఈలోగా ఇక్కడ పిండిని చూపిస్తున్నాను చూసారా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం దీంతో మురుకులు ఒత్తుకుంటే మనకి చాలా మంచిగా వస్తాయండి. సో దీన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఇలా పెద్ద హోల్స్ ఉన్నదే పెట్టుకున్నానండి. అండ్ అలాగే దీనికి కొంచెం నూనెని కూడా అప్లై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పిండిని కొంచెంగా తీసుకొని ఇలా దీని లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా దీనికి సరిపడినంత పిండిని ఇలా పెట్టేసుకొని మనం ఆయిల్లో ఒత్తేసుకోవడమే అండి. చూసారు కదా, ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇది గన్లా ఉంటుందండి. అంటే ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనకు ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది. ఇందులోకి ఇలా వేసేసుకోవడమే, ఆయిల్కి సరిపడినంత వేసుకోవడమే అండి. ఇది ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. అండ్ అలాగే ఇవి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చవు, చాలా మంచిగా వస్తాయండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వేరొక వైపుకి ఇలా టర్న్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి వేరే ప్లేట్లో పక్కన పెట్టేసుకుందామండి. ఇదే విధంగా మనం అన్నీ ఒత్తేసుకోవడమే అండి. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.